సినిమా హీరోతో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్ అనే తీర్పు సినిమా రిలీజ్కు ముందే వచ్చేసింది. అలా ఎన్నో గొప్ప గొప్ప వైవిధ్యమైన పాత్రలు పోషించి అందరినీ అలరించారు. ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నారు. బ్రహ్మానందం గారు నటనతో పాటు ఔత్సాహిక శిల్పి మరియు స్కెచ్ ఆర్టిస్ట్ కూడా. ఆయన వివిధ భాషలలో 1250కి పైగా సినిమాలలో నటించి 2010లో గిన్నిస్ రికార్డులు పెట్టారు. 2009లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది. ఉత్తమ హాస్య నటులుగా 5 మంది పురస్కారాలు, 1 ఫిల్మ్ఫేర్ పురస్కారం, 6 సినిమా అవార్డులు, 3 సైమా పురస్కారాలు అందుకున్నారు. 2005లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఇలా మన హాస్య బ్రహ్మానందం గారి గురించి ఎంత చెప్పుకున్నా కామాల తప్ప తెలుసుకోవాలి. ఇలాగే ఆయన మనందరినీ అలరిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు రెజో ఫెస్ట్ 2023 హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మా రెజోనెన్స్ జూనియర్ కాలేజ్ స్కూల్స్ హైదరాబాద్. And can I also request Markandeya sir, CEO, Resident Hyderabad, and Malesh sir, GM Resident Hyderabad, to present the song and the memento. Entered in the premier institutions. Let's start with Pravalika, MBBS. Let's have a big round of applause for Pravalika. Pravalika, please join us. Let's have a big hand, everybody. Next, Tanushri. Clapping, everybody, keep clapping. Jay Aditya, Triple IT. Jay Aditya, Triple IT next. Followed by Sneha Reddy, NIT. Please be ready. Followed by Vaishalini, IIT. Vaishalini, IIT. Followed by Shiva Vedya, IIT. Next, M. Hemant, Triple IT.
NIT. Y. Sanjana Reddy, IIT. Mahesh Gaur, NIT. Basant, Triple IT. Kaushik, IIT. Jaideep, IIT. Sadhguru Sai, IIT. Mercy, NEET. Rishita, IIT. Anirudh, IIT. Parameshwar, IIT. IIT. K. Pallavi, VIT. B. Nitusri, NIT. Parameshwar, IIT Bhubaneswar. IIT Bhilai. B. Pranay, IIT Patna. Y. Deepika, IIT Jaipur. Mokshadna, IIT Delhi. Likhit, IIT Bhilai. Ananya, IIT. E. Karthik, IIT. Sri Charan, IIT. Now request sir to speak a few words. నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈరోజు రేషన్ ఫెస్ట్ ఈ కార్యక్రమం సందర్భంగా
అంటే ఒక ఫెస్టివల్లా జరుగుతుంది, ఒక పండగలా జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి నన్ను పిలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ఇంతకుముందు కాలేజీలో లెక్చరర్గా పనిచేశాను. కాలేజీలో లెక్చరర్గా పనిచేసేటప్పుడు స్టూడెంట్స్కి ఇట్లాంటి యానివర్సరీ కానీ ఇలాంటి ఫెస్టివల్స్ కానీ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఎంత ఆనందపడతారో మనకు తెలుసు. ఆ కాలేజీకి ఎవరైనా గొప్ప సినిమా వాళ్ళను లేకపోతే ఇంకెవరైనా గొప్ప వాళ్ళని పిలిచినప్పుడు పిల్లలు స్టూడెంట్స్ వాళ్ళు ఎంత ఆనందపడతారో కూడా నాకు తెలుసు. అక్కడ కూర్చొని చూసిన ఒక విద్యార్థిగా ఇప్పుడు నేను ఇక్కడ ముందు మాట్లాడుతున్నానంటే నాకు నిన్న అందరూ చూసినప్పుడు కలిగిన ఆనందం అంతా ఇస్తారు. సో చాలామంది ఏమనుకుంటారంటే బ్రహ్మానందం అంటే సినిమా యాక్టరు, సినిమాలో కామెడీ చేస్తుంటాడు, ఇక్కడ కూడా కామెడీ చేస్తే బాగుంది అనుకుంటారు. సినిమాలో మనం ఎలాగో కామెడీ చేస్తుంటాం, అక్కడ నవ్వుకుంటాం, అక్కడ బాగా ఉంటుంది కెమెరా ముందు, ఆడియన్స్ ముందు. కానీ ఇక్కడ ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా మాట్లాడవలసిన అవసరం ఉంది. ఎక్కువసేపు నేను విశ్లేషించను, చాలా తక్కువ సమయంలోనే నేను మాట్లాడాలనుకున్నంత మాట్లాడతాను. ముఖ్యంగా ఈ పూర్ణచంద్రరావు గారు నాకు ఈయనకి మొన్ననే పరిచయం, కానీ అంతకుముందు ఎక్కువ పరిచయం ఉంది. అదేంటంటే మా ఊరు పక్కనే వీళ్ళ ఊరు, మాది ముప్పాళ్ళ వీళ్ళ గణపవరం. గణపవరం నుంచి వచ్చిన ఒక విద్యార్థి ఇవాళ ఇంతమంది స్టూడెంట్స్ని ఆర్గనైజ్ చేస్తూ ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ ఆర్గనైజ్ చేస్తూ ఎదిగాడంటే నాకెంతో ఆనందంగా ఉంది. ఆ ముప్పాళ్ళలో పుట్టినటువంటి బ్రహ్మానందం ఏదో చిన్న పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడు ఇవాళ పద్మశ్రీ, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు అందుకోవడం అది నాకు ఆనందంగా ఉంది. ఇక్కడ ఇంకా కూడా భవిష్యత్తు ఉంది. భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధించగలరు. మన ఇంటికి 4,000 వస్తేనే తట్టుకోవడం కష్టం. ఇప్పుడు ఎప్పుడు వెళ్ళిపోతారా బాబు వీళ్ళన్నట్టు చూస్తుంటాం. వాళ్ళు ఏదో మాట్లాడి వాళ్ళకి ఏదో మనం చెప్పి వాళ్ళకి ఏదో చేసి ఇన్ని వేల మంది విద్యార్థులు ఒక చోట కూర్చోబెట్టి వీళ్ళందరినీ ఆనందపరిచేటువంటి ప్రోగ్రామ్స్ చేయాలనే ఆలోచన రావడం గొప్ప విషయం. దాన్ని ఆర్గనైజ్ చేయడం అంతకంటే గొప్ప విషయం. ముఖ్యంగా దట్ ఆల్ గ్రేట్ గోస్ టు ది కాలేజీ వీళ్ళకి ఓకే. ఇక్కడ మీరందరూ నన్ను మన్నిస్తే నేను చెప్పే విషయం ఏంటంటే, ఒకటి, చదువు అనేది వెరీ రేర్ క్వాలిఫికేషన్. ఆ చదువు ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, బిఏనా, ఎంఏనా, ఎంటెక్కా, బీటెక్కా, ఎంబీఏనా, ఇది కాదు. ఏదైనా చదువే. చదువుకోవడం అనేది అంటే వేరొక భాష నేర్చుకోవడం అనేది, భాష వాళ్ళు నిరక్షరాస్యులు మన దేశంలో ఎంతోమంది ఉన్న రోజుల్లో చదువుకోవడం అనేది ఒక పెద్ద ఆర్ట్, గొప్ప విషయం, గొప్ప వరం. అటువంటిది చదువు అందరికీ అవ్వదు. బ్రహ్మాండమైనటువంటి డబ్బు, హోదా, స్థితిగతులు ఉన్నవాడు కూడా చదువు అప్పకపోవచ్చు. చదువు చాలా కొద్దిమందికి మాత్రమే అప్పుతుంది. అటువంటి వాళ్ళు దే ఆర్ బ్లెస్డ్ పీపుల్. వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఒకటి ఉన్నాడంటే వాడు చుట్టూ 10 మందికి చదువుకున్న వాళ్ళని చేయగలిగేటువంటి కెపాసిటీ ఉంటుందండి. అందుకే మన పెద్దవాళ్ళు చెప్తారు, ఇఫ్ మదర్ ఇస్ ఎడ్యుకేటెడ్, ది ఎంటైర్ ఫ్యామిలీ ఇస్ ఎడ్యుకేటెడ్, ది ఎంటైర్ సొసైటీ ఇస్ ఎడ్యుకేటెడ్, ది ఎంటైర్ కంట్రీ ఇస్ ఎడ్యుకేటెడ్. అందువల్ల చదువుకునేటువంటి విలువ చాలామంది ఈ మధ్య నేను చూస్తున్న వాళ్ళు నాకు తెలిసిన విషయం ఏంటంటే, అయ్యో మాకు చదువుకోవాలని కానీ చదువుకోవడానికి డబ్బు లేదు, సౌకర్యాలు లేవు, సదుపాయాలు లేవు అని బాధపడేవాళ్ళు చాలామంది ఉంటారు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, చుట్టూ ఉన్న చీకటిని గురించి బాధపడటం కంటే ప్రయత్నించి వచ్చిన దీపాన్ని వెలిగించుకోవడం మంచిది. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే ఏదో ఇక్కడ మీకు చెప్పడం కోసం వచ్చిన వాడు కాదు, నా జీవితాన్ని ముందు నుంచి చెప్తున్నాను. మా ఇంట్లో పెద్ద ఫ్యామిలీ, వెరీ పూర్ ఫ్యామిలీ. ఎలా చదువుకోవాలనుకున్నప్పుడు కష్టం ఒకటే మార్గంగా వచ్చింది. దానికి
మనం చేయాల్సినటువంటి రెండో విషయం ఏంటంటే పేదరికాన్ని ప్రేమించాలి. పేదరికాన్ని ప్రేమించడం అంటే సామాన్యమైన విషయం కాదు. తింటానికి తిండి లేకపోయినా ప్రేమించాలి. పేదరికాన్ని నువ్వు ప్రేమించినప్పుడు ఇట్ షోస్ ది వే హౌ టు గో అవుట్ సైడ్. నువ్వు బయటికి ఎలా వెళ్ళగలవు, ఎలా బాగుపడగలవు, ఎలా జీవితాన్ని సరిదిద్దుకోగలవు తెలిపేది పేదరికం. పేదరికం అంటే సాధారణంగా 100 రూపాయలు లేకపోవడం పేదరికం ఒకడనుకుంటే, 1000 రూపాయలు లేకపోవడం పేదరికం ఒకడనుకుంటే, 1 కోటి రూపాయలు లేదనుకుంటే 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు లేవనుకోవడం కూడా పేదరికం. అది కాదు. పేదరికాన్ని మించింది ఏంటంటే ఆత్మస్థైర్యం, ఆత్మ గౌరవం, ఆత్మ నిబ్బరం కాదు. అది అలా ఉండగలిగినప్పుడు మన కష్టం మనం పడుతున్నప్పుడు మన వెనకాల పరిగెత్తి విజయాన్ని మన వెనకనే పడి వస్తూ ఉంటాం. అది మాత్రం ప్రతి పేద విద్యార్థి తెలుసుకోవాల్సినటువంటి విషయం. ప్రతి పేద విద్యార్థికి చెప్పడం కోసమే నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. మరి మిగతా విద్యార్థుల సంగతి ఏంటంటే ఏ విద్యార్థి అయినా చదువుకుని తనకున్నటువంటి జ్ఞానాన్ని నలుగురికి పంచగలిగింది, ఏదైనా ఉచితంగా పంచగలిగింది ఉందంటే చదువు ఒకటి మాత్రం. అటువంటి ఇప్పుడు వాళ్ళు డబ్బు తీసుకొని చదివించవచ్చు, ఫీజులు కట్టి మీరు రావచ్చు, ఏది చేసినా అందులో ఉన్నటువంటి కంటెంట్ ఏంటంటే చదువు. ఎడ్యుకేషన్. ఇట్ గివ్స్ యూ. ఈ ఎడ్యుకేషన్తో పాటు సీనియర్ స్వాభావిక విద్య